తిరువూరు నియోజకవర్గం చీములపాడు పెద్దతండ అంగన్వాడీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ పాఠశాలలో గుడ్డు సాంబార్ భోజనం తిని సాయంత్రం ఇంటికి వెళ్లిన చిన్నారుల్లో 9 మందికి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు వారిని 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కలుషిత ఆహారం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆహారం వల్ల ఇది జరుగుతుందని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. వీళ్ళకి మధ్యాహ్నం పూట పప్పుతో కూడిన అన్నము మరియు ఒక గుడ్డు ఇవ్వటం జరిగింది, ఉడకబెట్టిన గుడ్డు. ఇవి తిన్న గంట తర్వాత నుంచి పిల్లలకి కొంతమందికి వాంతులు, కొంతమంది కడుపులు నొప్పి, కొంతమంది విరోచనాలు కంప్లైంట్ తో ఇబ్బంది పడటం జరిగింది. వెంటనే వీళ్ళందరినీ కూడా ఏకుండూరు పిహెచ్సి డాక్టర్ గారు చూసి ప్రాథమిక చికిత్స అనంతరం ఇక్కడికి ఫస్ట్ రిఫరల్ యూనిట్ అయినటువంటి చేసి మైలవరం తీసుకురావడం జరిగింది. పిల్లల డాక్టర్ మరియు సూపరింటెండెంట్ గా నేను వెంటనే పిల్లల్ని చూడటం జరిగింది.